నమస్తే, నేటి వార్తలకు స్వాగతం. నేను కృష్ణకుమారి. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ సముద్ర తీరంలో అత్యంత వైభవంగా జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ. ముఖ్య అతిథిగా పాల్గొని సుమేధ నౌకపై ప్రయాణిస్తూ నౌకా ప్రదర్శనను వీక్షించిన రాష్ట్రపతి ముర్ము. సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధంలో అంతర్జాతీయ సహకారంపై కీలక ప్రసంగం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారతదేశం వాణిజ్య రక్షణకు ఘనమైన సముద్ర వారసత్వం కలిగిన దేశమని వెల్లడి. మంగళగిరిలో ఘనంగా జరిగిన ఎయిమ్స్ స్నాతకోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య వృత్తి గొప్పదనాన్ని కొనియాడిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. మదనపల్లి చిన్నారి హత్యపై మండిపడ్డ వైసీపీ శాసన మండలి సభ్యురాలు వరదు కళ్యాణి. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, మద్యం విచ్చలవిడిగా దొరకడం వల్లనే అఘాయిత్యాలు జరుగుతున్నాయని ధ్వజం. విశాఖ సముద్ర తీరంలో అంతర్జాతీయ నౌకదళ ప్రదర్శన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ IFR అత్యంత వైభవంగా జరిగింది. సముద్ర అలలపై భారత నౌకాదళ పటిమను చాటి చెబుతూ 6 వరుసలలో మొత్తం 71 యుద్ధ నౌకలు అద్భుతమైన పరేడ్ను ప్రదర్శించాయి. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొని నేవీ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రపతితో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ వేడుకలో పాల్గొన్నారు. వీరందరూ కలిసి INS సుమేధ నౌకపై ప్రయాణిస్తూ ప్రదర్శనను వీక్షించారు. ఈ భారీ కార్యక్రమంలో భారత నౌకాదళానికి చెందిన 45 నౌకలతో పాటు రష్యా, ఆస్ట్రేలియా, UAE వంటి వివిధ దేశాల నుంచి వచ్చిన 19 విదేశీ నౌకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితో పాటు కోస్ట్ గార్డ్, మర్చెంట్ నేవీ మరియు పరిశోధన నౌకలు కలిపి మొత్తం 7 నౌకలు ఈ ఫ్లీట్ రివ్యూలో తమ భాగస్వామ్యాన్ని చాటుకున్నాయి. తీరం వెంబడి సాగిన ఈ ప్రదర్శన దేశ రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా సాగింది. విశాఖ తీరంలో జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని ప్రసంగించారు. భారతదేశం ఘనమైన సముద్ర వారసత్వం కలిగిన దేశమని, మన సముద్ర మార్గాలు శతాబ్దాలుగా వాణిజ్యానికి, రక్షణకు పట్టుకొమ్మలుగా నిలిచాయని ఆమె పేర్కొన్నారు. నౌకాదళం కేవలం దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడటమే కాకుండా విపత్తుల సమయంలో మానవతా దృక్పథంతో సేవలందిస్తూ సురక్షిత సముద్రం, సమృద్ధి భారత్ లక్ష్యం కోసం కృషి చేస్తోందని కొనియాడారు. ఈ ఫ్లీట్ రివ్యూ అంతర్జాతీయ స్నేహబంధాలకు, వసుదైవ కుటుంబకం అనే భారతీయ తత్వానికి నిదర్శనమని అభివర్ణించారు. సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధంలో అంతర్జాతీయ సహకారం కీలకమని చెబుతూ నావికుల క్రమశిక్షణ యువతకు స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి అన్నారు. దేశ సేవలో ఉన్న నౌకాదళ సిబ్బందికి, వారి కుటుంబాలకు తన అభినందనలు తెలియజేస్తూ ప్రపంచ శాంతిలో భారత్ కీలక పాత్ర పోషించాలని ఆమె ఆకాంక్షించారు. Namaskar. I feel very happy after witnessing the impressive fleet of warships and the display by naval personnel from India and friendly navies. I express my compliments to each one of you for the professionalism demonstrated by you at this International Fleet Review. International Fleet Review reflects unity, trust and respect among nations for maritime traditions. Ships with different flags and sailors from different countries exhibit the spirit of togetherness. The spirit of togetherness is well captured in the theme of this review, United Through Oceans. It is a positive message to the global community that the commitment and result of this collective naval strength can overcome all challenges.
India's relationship with the seas has been deep and enduring. For centuries, these oceans have been pathways of commerce, connection, and cultural exchange for India. People enthusiastically celebrate the festival Bali Jatra on voyage of Bali on the banks of Mahanadi in Cuttack during the week starting on Kartik Purnima. This festival is an expression of respect to the ancient sailors from what is now Odisha. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ బుధవారం తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియా ప్రతినిధులతో లక్ష్మణ్ మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాహిత పథకాలు ప్రతి ఒక్కరికి అందాలని, దేశం మరింత అభివృద్ధి పదంలో పయనించాలని ఆకాంక్షించారు. తిరుమల పవిత్రతను కాపాడటంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ హితం కోసం వారు చేసే ప్రతి కార్యక్రమం కూడా సఫలీకృతం కావాలని, భగవంతుడు వారికి మంచి ఆయురారోగ్యం కూడా ప్రసాదించాలని, ఈ దేశ సేవకు అంకితం కావాలని ప్రార్థిస్తూ ఈరోజు ప్రసాదం ఏదైతే ఇవాళ మేము సేవించామో చాలా శ్రేష్టకరమైనది, రుచికరంగా మరి చాలా వాళ్ళ నాణ్యతతో కూడుకున్నటువంటి ప్రసాదం సేవించడం నిజంగా నేను ధన్యునిగా భావిస్తున్నాను. గతంలో జరిగినటువంటి పొరపాట్లు, తప్పిదాలు, మరి లడ్డు ప్రసాదంలో జరిగినటువంటి కల్తీ లాంటివి అన్నీ కూడా నిరూపితమైనవి. కాబట్టి భగవంతుడి మీద ఎవరు కూడా తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. కాబట్టి భగవంతుని ముందు, చట్టం ముందు ఖచ్చితంగా తప్పిదాలకు పాల్పడ్డ వాళ్ళు శిక్షార్హులు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ పవిత్రమైనటువంటి దేవాలయం యొక్క పవిత్రతను కూడా కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. వైద్యులు సమాజంలో గౌరవం పొందేది కేవలం వారి హోదా వల్ల కాదని, ప్రాణదాతలుగా వారు అందించే సేవల వల్లేనని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి ఎయిమ్స్లో జరిగిన స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైద్యులు కేవలం మందులు ఇవ్వడమే కాకుండా రోగుల్లో నమ్మకాన్ని, ఆశను చిగురింప చేయాలని పిలుపునిచ్చారు. 2015లో ప్రారంభమైన మంగళగిరి ఎయిమ్స్ నేడు అత్యాధునిక సదుపాయాలతో అద్భుతంగా ఎదగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వైద్య వృత్తిలో సాంకేతికత, ఏఐ ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ రోగిని ఓదార్చే వైద్యులు స్పర్శకు సాటిరావని పేర్కొన్నారు. ముఖ్యంగా గిరిజన, మారుమూల ప్రాంతాల్లోని ఆరోగ్య సవాళ్లపై అవగాహన పెంచుకోవాలని, లాభాపేక్ష లేకుండా నిరంతర అభ్యాసకులుగా సేవలందించాలని పట్టభద్రులకు సూచించారు. తెల్లకోటకు ఉన్న గౌరవాన్ని కాపాడుతూ వినయం, క్రమశిక్షణతో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ తదితరులు పాల్గొన్నారు. Today is not merely a convocation, it is a consideration. You entered this institution as students and you leave today as custodians of life. AIIMS were envisaged as institutions of national importance, centers of excellence that would correct regional imbalances in healthcare. AIIMS Mangalgiri began modestly in 2015. And today it has grown into a comprehensive institution with over 1,300 students across UG, PG, super specialty nursing and allied health sciences. From a handful of beds in the early years to close to 650 functional beds, from limited services to open heart surgeries, kidney transplant, robotic knee replacements, advanced oncology and cath labs. This growth is not just infrastructure, it represents hope expanding. More than 45 lakh lab and diagnostic services have been provided. Behind every number is a human story. This institution stands on 3 pillars: teaching, research and patient care. But today I want you to consider adding a 4th pillar.
ఆంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపస్ లో మంగళవారం రాత్రి విద్యార్థి సంఘాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. వర్సిటీలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల నిర్వహణపై వామపక్ష విద్యార్థి సంఘాలు, బీజేపీ శ్రేణులు పరస్పరం దాడులకు దిగాయని ఆరోపించుకున్నాయి. యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా బయట వ్యక్తులు చొరబడి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, దీన్ని ప్రశ్నించిన విద్యార్థులపై ఆర్ఎస్ఎస్ శ్రేణులు దాడికి దిగాయని వామపక్ష సంఘాల నేతలు ఆరోపించారు. వర్సిటీ యాజమాన్యం తక్షణమే స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. మరోవైపు ఈ ఘటనపై బుధవారం ఉదయం ఏబీవీపీ విద్యార్థులు వీసీ కార్యాలయం బయట ధర్నా నిర్వహించి హిందుత్వంపై దాడులకు దిగుతున్న కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘాల ప్రతినిధులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ బీజేపీ నేత పివిఎన్ మాధవ్ తీవ్రంగా స్పందించారు. సాయం శాఖ నిర్వహిస్తున్న స్వయం సేవకులపై కమ్యూనిస్టులు అరాచకంగా దాడికి పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. జాతీయవాద సంస్థపై దాడి చేయడం కమ్యూనిస్టుల ఉన్మాదానికి పరాకాష్ట అని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క మతపరమైన వృద్ధాంతం అనేది నిర్వహణ జరుగుతూ ఉంది. గత నెల రోజుల వారీగా ఏదైతే ఈ యొక్క మతానికి సంబంధించి కార్యాచరణ అనేవి ఈ యొక్క యూనివర్సిటీ నెలకొల్పుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులందరూ మమేకమై భిన్నత్వంలో ఏకత్వం చాటడం కోసం ఈరోజు మేమందరం ఒకటే, ఏ మతం ఏ లేదు, భిన్నత్వంలో ఏకత్వం కూడుకుని ఇక్కడ చదువుకుంటున్నామని చెప్పేసి విద్యార్థులందరూ కొన్ని పెద్ద ఎత్తున ఆందోళన నిరసన కార్యక్రమం అనేది అవుట్గేట్ జరగడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఆర్ఎస్ఎస్ ఉందో ఈ మతోన్మాద సంస్థ ఈ యొక్క భారతదేశ స్వతంత్రోద్యమంలో కానీ, లేకపోతే ఈ యొక్క ప్రజల యొక్క ఆదరణలో కానీ, లేదంటే ఈ యొక్క దేశ యొక్క ఏవైతే ఇవి ఉన్నాయో దాని మీద ప్రశ్నించడం కానీ ఇదివరకు చేయలేని సంఘం అనేది ఈరోజు మేము దేశభక్తులం అని చెప్పేసి చలామణి అవుతుంది. ఒక తప్పుడు ప్రపంచాన్ని స్ప్రెడ్ చేస్తుంది. అందులో భాగంగానే విద్యార్థుల్లో ఐకమత్యం చెడగొట్టే విధంగా అనైక్యత తెప్పించడం కోసం, విద్యార్థి సమస్యల మీద పోరాటకుండా ఉండడం కోసం, మట్టిపెట్టి ఉండడం కోసం ఈరోజు ఆర్ఎస్ఎస్ సంస్థ అనేది ఈరోజు మతపరమైన చర్యలకి పాల్పడింది. దీనికి వ్యతిరేకంగా విద్యార్థి అందరూ కూడా వీసీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే అతన్ని అడిగిన మాకు ఇటువంటి ఇదనేది ఇదివరకు మా దగ్గరికి రాలేదు, ఇది అనధికారికంగా జరుగుతూ ఉంది, ఎటువంటి ఎప్పుడు నేను తీసుకోలేదు, తక్షణమే ఎవరైతే ఇలాంటి కార్యాచరణ చేపడుతున్నారో వాళ్ళపైన మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం, వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తామని చెప్పేసి వీసీ గారు మాకు చెప్పడం జరిగింది. దీని ప్రాతిపదికన మేము ఆల్రెడీ ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇదివరకు ఈరోజు యూనివర్సిటీలో వివిధ అంశాలపైన ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ఐ అలాగే విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. ఏదైతే ఆర్ఎస్ఎస్ గూండాలు బయట నుంచి వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల మీద దాడి అయితే చేశారు, దానికి సంబంధించి విద్యార్థులందరం కూడా శాంతియుత మేము వీసీ గారు బయటకు వెళ్ళారు ఏదో మీటింగ్ పని మీద. అయితే రిజిస్ట్రార్ గారితో అలాగే రెక్టార్ గారితో మేము చర్చలు అనేవి జరిగాయి. వాళ్ళ ఎదుటిన మేము డిమాండ్స్ ఏవైతే పెట్టామంటే ఆంధ్ర యూనివర్సిటీలో మతపరమైన కార్యకలాపాలు అలాంటివి కూడా జరగకూడదు, దానికి సంబంధించి మీరు సర్క్యులర్ వెంటనే రిలీజ్ చేయాలి, ఎవరైతే అవుట్ సైడర్స్ వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ మీద దాడి చేశారో వాళ్ళ మీద ఆంధ్ర యూనివర్సిటీ యాజమాన్యమే కేసులు పెట్టాలని రెండో విషయంగా మేము చెప్తా ఉన్నాము. దానికి సంబంధించి ఏదైతే సర్క్యులర్స్ అవి రిలీజ్ అవుతాయో పాజిటివ్గా ఉంటే ఓకే, దానికి సంబంధించి స్టూడెంట్స్ అందరం బాగానే చేస్తామని చెప్తున్నాము. అలాగే విద్యార్థుల మీద ఈ విషయంగా అణచివేత అనేది వస్తే మాత్రం మేము పెద్ద ఎత్తుగా విద్యార్థి సంఘాలన్నింటినీ ఐక్యం చేస్తూ పెద్ద ర్యాలీ అనేది చేయాలని అనుకుంటున్నాం. మదనపల్లెలో 7 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మదనపల్లెలో జరిగిన ఈ దారుణం రాష్ట్రాన్ని కలిచివేసిందని అన్నారు. చిన్నారుల భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, మద్యం విచ్చలవిడిగా లభించడం వల్లనే మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు, బాలికలకు రక్షణ లేదు అని మరొకసారి నిరూపించబడింది ఈ సంఘటన. పదే పదే మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు రిపీట్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి ఈ ప్రభుత్వంలో కఠినమైన శిక్షలు ఉంటాయి అనే భయం లేకపోవడం వల్ల ఇలాంటి పనులు చేసే వాళ్ళు రిపీటెడ్గా చేస్తూ ఉండే పరిస్థితి. ఒక ఆడపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు బయటికి వెళ్ళారంటే క్షేమంగా మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు అనే ధైర్యం తల్లిదండ్రులకి లేని పరిస్థితి నెలకొని ఉంది. ఎంత దారుణం అంటే మద్యం మత్తులో చేశాడంట. మద్యం మత్తు
కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన మద్యం పాలసీలు. ఎక్కడ చూసినా బెల్ షాప్స్, పెర్మిట్ రూమ్స్ కి 5 లక్షలు కట్టించి అఫీషియల్ గా ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చే పరిస్థితి. వెచ్చలవిడిగా బెల్ షాప్స్, ఎక్కడికక్కడ మద్యం దొరకడంతో ఈ రోజు ఇలాంటి కామాంధులు ఇలా రెచ్చిపోయి ఆడబిడ్డల్ని హత్యలు చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. విశాఖ ఉక్కు నిర్వాసితుల సమస్యలపై బుధవారం విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. స్టీల్ ప్లాంట్ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన 32 మంది అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం సంఘం జెండాను ఆవిష్కరించి కొవ్వొత్తుల జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పీతాన భాస్కర్ రావు, ప్రధాన కార్యదర్శి ఉమ్మడి అప్పారావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ఏర్పడి 44 ఏళ్లు గడుస్తున్నా నేటికి భూములు ఇచ్చిన నిర్వాసితులకు శాశ్వత పరిష్కారం లభించకపోవడం దారుణమన్నారు. యాజమాన్యం ప్లాంట్ ఫౌండేషన్ డే వేడుకలు జరుపుకుంటుంటే తమకు న్యాయం జరగనందున తాము నల్ల చొక్కాలు ధరించి ఈ రోజున బ్లాక్ డేగా పాటిస్తున్నట్లు ప్రకటించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పద్ధతిలో నిరసన తెలుపుతున్నామని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి మిగిలి ఉన్న నిర్వాసితులందరికీ వన్ టైం సెటిల్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ రూపొందించి ప్రజలందరినీ ఏకం చేసి ప్రభుత్వాలపై తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. మరి స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చిన నిర్వాసితులైన మేము నేటికి 48 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా పరిష్కారం జరగక 8500 మంది నిర్వాసితులు ఎదురు చూస్తున్నాం. మరి అందులో భాగంగా మరి ప్రతి ఏటా ఫౌండేషన్ డే రోజు మరి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ, స్టీల్ ప్లాంట్ అధికారులు కానీ, ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ స్టీల్ ప్లాంట్ నుండి వచ్చే నిధులతో సంబరాలు చేసుకుంటున్నారు ప్రతి సంవత్సరం. కానీ ఈ స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చిన రైతులు మాత్రం మేము గత 8-10 సంవత్సరాలు పెట్టి మాకు బ్లాక్ డేగా మేము ప్రకటించుకొని మేము ఈ రోజున స్టీల్ ప్లాంట్ ఫౌండేషన్ డే రోజున మరి అలాగా నల్ల చొక్కాలు వేసుకొని బ్లాక్ డేగా మేము ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటున్నామంటే ఈ యొక్క బ్లాక్ డేని మరి భూములు ఇచ్చిన నిర్వాసితులు ఎవరికి కూడా పరిష్కార మార్గం జరగలేదు కాబట్టి మరి అందరికీ కూడా నిర్వాసితులందరికీ సంపూర్ణమైన న్యాయం చేసే బాధ్యత మరి ప్రభుత్వాల మీద, యాజమాన్యం మీద ఉంది. కాబట్టి ఈ రోజు నాడు ఫిబ్రవరి 18 ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ పునాది వేసిన రోజు. ఈ రోజు నాడు విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, ప్రభుత్వాలు సంబరాలు జరుపుకుంటే మేము నల్ల వస్త్రాలు ధరించి నిరసన తెలిపే కార్యక్రమంలో భాగంగా మేమంటూ ఒక జెండాను కూడా రూపకల్పన చేసి ఈరోజు ఇక్కడ ఎగరవేయడం జరిగింది. ఇదిగో మా తాలూకా జెండా ఇది. ఈ జెండాకు నిదర్శనం ఏమిటంటే మా జెండా చుట్టూరా పచ్చని ఆకారంతో కూడుకున్నటువంటి పచ్చదనం ఉంది. ఈ పచ్చదనానికి కారణం ఏమిటంటే ఈ ప్లాంట్ కట్టక మునుపు ఈ నీలంతా పచ్చదనంతో, వ్యవసాయ భూములతో, వ్యవసాయంతో, చేతివృత్తులతో, సిరి సంపదతో విరసలేదు. విశాఖ తీరంలో దశాబ్ద కాలం తర్వాత ఈ నెల 17 నుండి 25 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ IFR ను పురస్కరించుకొని నగరంలో భద్రత మరియు ట్రాఫిక్ నియంత్రణ కోసం మెడికవర్ హాస్పిటల్స్ అండగా నిలిచింది. ఈ భారీ వేడుకల నేపథ్యంలో ప్రజల రక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం పోలీస్ శాఖకు బీచ్ రోడ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మెడికవర్ యాజమాన్యం 30 ట్రాఫిక్ బారికేడ్లను అందజేసింది. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ సెంట్రల్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమార్, 3 టౌన్ ట్రాఫిక్ సిఐ అమ్మినాయుడు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజా భద్రత అత్యంత కీలకమని పేర్కొన్నారు. అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఈ బారికేడ్లను మెడికవర్ హాస్పిటల్ తరపున అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు. నగరానికి వచ్చే సందర్శకులకు, స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్రమశిక్షణతో కూడిన భద్రతా ఏర్పాట్లో భాగంగా ఈ చొరవ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మిలాన్ 2026 ఈ సందర్భంగా పబ్లిక్ సేఫ్టీ కోసం మెడికవర్ యాజమాన్యం బ్యారికేడ్స్ని మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్న ట్రాఫిక్ హెడ్ మా ఏడీసీపీ గారు, ప్రవీణ్ కుమార్ గారు అండ్ అమ్మినాయుడు గారు, వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదములు. అండ్ మాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదములు. థ్యాంక్ యూ. ముందుగా మెడికవర్ యాజమాన్యానికి మా సిటీ ట్రాఫిక్ పోలీస్ తరఫున, మా కమిషనర్ పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రేపు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, అలాగే ఇంటర్నేషనల్ సిటీ పీరియడ్
2026 ఒక కార్యక్రమం ఇక్కడ మనకి బీచ్ రోడ్లో నిర్వహించబడుతుంది. బట్ దానికి పబ్లిక్ సేఫ్టీ నిమిత్తం కొన్ని డైవర్షన్ పాయింట్స్, కొన్ని కట్ ఆఫ్ పాయింట్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కట్ ఆఫ్ పాయింట్ల నిర్వహణ కోసం ఈరోజు 30 బ్యారికేడ్స్ మాకు మెడికవర్ యాజమాన్యం వారు ప్రొవైడ్ చేశారు. వారి యాజమాన్యానికి మేము మా ట్రాఫిక్ విభాగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇదే సహకారం మళ్ళీ మాకు కొనసాగించాలని మేము కోరుకుంటాం. శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడి కళ్యాణ మహోత్సవం నయనానందకరంగా నేత్రపర్వంగా సాగింది. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల ఘోష మధ్య పార్వతీ పరమేశ్వరులు వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా స్వామివారు గజవాహనంపై రాజసం ఉట్టిపడేలా కళ్యాణ వేదికకు ఊరేగింపుగా తరలిరాగా అమ్మవారు మణిమయ రత్న గోమేధిక ఆభరణాలతో సర్వంగా సుందరంగా అలంకృతురాలై సింహవాహనంపై పెళ్లి మండపానికి చేరుకున్నారు. ప్రధాన అర్చకులు పవిత్ర మంత్ర పఠనాల నడుమ ప్రధాన పురోహితుడి నేతృత్వంలో జగన్మాత మెడలో స్వామివారు మంగళసూత్ర ధారణ చేయడంతో లోక కళ్యాణ ఘట్టం సంపూర్ణమైంది. జగత్కారకులైన ఆది దంపతుల ఈ అద్భుత కళ్యాణాన్ని వీక్షించిన భక్తజనం భక్తి పారవస్యంతో పులకించిపోయారు. ఈ శుభ గడియలను అత్యంత పవిత్రమైన ముహూర్తంగా భావించి అదే సమయంలో పలువురు నూతన జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. భక్తుల శివనామ స్మరణతో శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. విశాఖ డైరీ పెంచిన పాల ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో బుధవారం జగదంబ జంక్షన్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా నాయకురాలు పద్మావతి మాట్లాడుతూ గత 9 నెలల్లో 2 సార్లు ధరలు పెంచి సామాన్యులపై భారం మోపడం దారుణమన్నారు. డైరీకి కోట్లలో లాభాలు వస్తున్నా పాల రైతులకు మాత్రం గిట్టుబాటు ధర కూడా కల్పించడం లేదని ప్రశ్నించిన 350 మంది కార్మికులను తొలగించారని మండిపడ్డారు. దేశంలో మహిళలు, చిన్నపిల్లలు రక్తహీనతతో బాధపడుతుంటే పౌష్టికాహారమైన పాల ధరలు పెంచడం వల్ల వారి ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ డైరీ అవినీతిపై ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నేతలు విమల, వరలక్ష్మి, సుమిత్ర తదితరులు పాల్గొన్నారు. విశాఖ డైరీ యాజమాన్యం పెంచిన పాల ధరలను, పెరుగు ధరలను వెంటనే తగ్గించాలని చెప్పేసి, రద్దు చేయాలని చెప్పేసి ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే పాలు రేట్లు, పెరుగు రేట్లు విపరీతంగా పెరిగాయి. గత మే నెలలోనే పెంచింది. ఇది మళ్ళీ రెండోసారి పెంచడం అనేది పేద ప్రజల మీద ఇప్పటికే భారాలు అనేవి విపరీతంగా పడుతూ ఉన్నాయి. దానివలన ఈరోజు పేద మధ్యతరగతి ప్రజానీకం కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే లాభాలు రాలేదా అని అంటే విశాఖ డైరీకి లాభాలు సంవత్సరానికి 8.5 కోట్ల రూపాయలు లాభాలు వస్తున్నాయి. ఇంకా అది సరిపోలేదని చెప్పేసి రేపు ఈ 25-26 సంవత్సరానికి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. 20 కోట్ల రూపాయలు ప్రజల నుంచి లాభాలు వచ్చే విధంగా భారాలు వేయాలని చెప్పేసి అన్నది అనుకోవడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. అంటే భవిష్యత్తులో ఇంకా ధరలు పెంచే ఉద్దేశం మాత్రం ఉంది. కానీ ఇప్పటికే ఈ పాల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం మూలంగా పేద ప్రజానీకం కానీ ఈరోజు ఎవరు కూడా పిల్లలు కానీ కొనుక్కోలేని పరిస్థితి అనేది, తినలేని పరిస్థితి, పౌష్టికాహారం తినలేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఇప్పటికి నిన్ననే సర్వేలో చెప్పారు 57% మహిళల్లో రక్తహీనత అనేది ఉంది పౌష్టికాహారం లేని కారణంగా అని చెప్తున్నారు. పిల్లల్లో 69% ఉంది అని చెప్పేసి ఈరోజు పిల్లలు కానీ, మహిళలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, వృద్ధులు కానీ, అనారోగ్యవంతులు కానీ ఈరోజు ఎవరు కూడా పాలు తాగలేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఖచ్చితంగా పాలు అనేవి నిత్యావసర వస్తువు కనుక పాల ధరలను వెంటనే తగ్గించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో జోక్యం చేసుకోవాలని చెప్పేసి, విశాఖ డైరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు విశాఖ డైరీలో విపరీతమైన అవినీతి అనేది బాగా పెరిగిపోయింది. అవినీతి పైన కూడా సమగ్రమైన దర్యాప్తు చేయాలి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో విశాఖ డైరీ మీద సరైన దర్యాప్తు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగను పురస్కరించుకుని 41వ వార్డు జ్ఞానాపురం పరిధిలో ఉపవాస దీక్షలు చేపట్టే క్రైస్తవ సోదరులకు వార్డు వైసీపీ అధ్యక్షులు కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ ఉచితంగా దుస్తులను పంపిణీ చేశారు.
ఆధ్యాత్మిక ఎదుగుదల, మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఏటా ఇక్కడ క్రైస్తవులు తపస్సుకల దీక్షలు స్వీకరిస్తుంటారు. ఈ నేపథ్యంలో వార్డు వైసీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలకు చీరలను, పురుషులకు దుస్తులను అందించి శ్రీధర్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కోడిగుడ్ల శ్రీధర్ మాట్లాడుతూ ఉపవాస దీక్షలు చేపట్టే వారికి తమ వంతు చేయూత అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. భక్తి శ్రద్ధలతో దీక్షలు చేపడితే సమస్యలు తొలగిపోతాయనేది ప్రజల విశ్వాసమని, ప్రజలను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న విశాఖ అగ్రపీఠాధిపతులు ఉడుమల బాలాకి, జ్ఞానపురం విచారణ గురువులు జొన్నాడ జాన్ ప్రకాష్కి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రజలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ అందిస్తున్న సేవలపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సునీల్ కుమార్, విక్రాంత్, కిషోర్, మురళి, ఆనంద్, దేవి, మణి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. జీవీఎంసీ 39వ వార్డ్ పెర్రి వీధిలో లడ్డు ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. లడ్డు బాయ్స్ చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది నిరుపేద హిందూ ముస్లింలకు నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ గఫూర్ లడ్డు బాయ్ మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా కులమతాలకు అతీతంగా సేవలు అందిస్తున్నామని, పేదలను ఆదుకోవడమే తమ మార్గమని పేర్కొన్నారు. హిందూ ముస్లింలను 2 కళ్ళుగా భావిస్తామని, కేవలం పండుగ కానుకలే కాకుండా బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తూ ఆపదలో ఉన్నవారికి అంబులెన్స్ సేవలు కూడా అందిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని, సేవ చేయడమే తమ గ్రూప్ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సత్యేంద్ర సింగ్, సేది, హుస్సేన్ భాయ్ తదితరులు పాల్గొన్నారు. ఎవ్రీ ఇయర్ నేను రమదాన్ తోఫా అనేది దగ్గర 800 మందికి పంచేవాడిని. నేను ఈ సంవత్సరం ఏమో 2000 మందికి ఈరోజు మేము పంచుతున్నమాట. దీంట్లోని మా ఫ్రెండ్స్ నాకు చాలా హెల్ప్ చేశారు. మన సత్యేందర్ సింగ్ శెట్టి అని చాలామంది ఉన్నారు, మన హుస్సేన్ భాయ్ అని, ఒకరు బియ్యం, ఒకరు పంచదార, ఒకరు గోధుమ నూక, ఎన్నో ఇచ్చారన్నమాట. వాళ్ళు అందరు కూడా దేవుడు బ్లెస్సెస్ ఉండాలా. ఇలాగే నేను ఎంతకాలం ఈ లోకంలో ఉంటాను బ్రతికి, నేను ఇలాగే నేను పేదవాళ్ళని నేను సేవ చేయాలా. దీంట్లోని 700 మంది ముస్లిమ్స్ అయితే గ్రేట్ థింగ్ ఏంటంటే 1300 ఏమో నాన్ ముస్లిమ్స్ హిందూ సోదరులు. ఇది నాకు ఒక చాలా సంతోషం. నా ఒక కన్ను హిందూ అయితే రైట్ కన్ను, లెఫ్ట్ కన్ను నాకు ముస్లిం. ఎవ్రీ ఇయర్ నేను ఇదే చెప్తాను, నా ఇంటికి ఎవరొచ్చినా సరే నేను వాళ్ళని సహాయం చేస్తాను. నో మతం, కులం అనేది, మతం అనేది నా దగ్గర భేదం ఉండదు. మాది ఇస్లాం నేర్పిస్తుంది ఒకటి ఏంటంటే మా ప్రాఫిట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరైనా మీ దగ్గర ఆకలిని వస్తే వాళ్ళని మీరు పెట్టండి. ఇంకా నేను చెప్పుకోవాలంటే మాది అంబులెన్స్ ఉంది, ఫ్రీ సర్వీస్ అంబులెన్స్ 24/7. బ్లడ్ డొనేట్ మేము చేస్తాం, అలాగే వాటర్ సప్లై. దాంతో చెప్పుకోవాలంటే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి నేను చేసినవి. ఇప్పుడు మేము ట్యాప్స్ వేయించింది, కొలాయిలు, ఎన్నో కొలాయిలు కూడా మేము వేయించాం, ఎంతోమందికి ఆపరేషన్ చేయించాం. అలాంటి సేవలు చెప్పాలంటే ఎన్నో సేవలను చేస్తున్నాం. మన టీం లడ్డు వెల్ఫేర్ సొసైటీ, మా టీం ఫ్యామిలీ ద్వారా, మన ఫ్రెండ్స్ ద్వారా ఇలాంటి కార్యక్రమం నేను ఎవ్రీ ఇయర్ చేస్తుంటాను. నేను ఇప్పుడు ఇదంతా చూస్తున్నారు కదా, ఇదన్నీ పేదవాళ్ళ గురించి. ఇంకా నేను చెప్పుకుంది వీళ్ళందరూ కూడా మాకు చాలా సాయం చేశారు. మా కుర్రోళ్ళు ప్యాకింగ్ టైము నియర్లీ 2000 ప్యాక్స్, అంటే ఒక్కొక్క దాంట్లోని నియర్లీ 700 రూపీస్ ఒక్కొక్కటి కూడా. దాంతో మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు 2000 పీపుల్. ఒక్కొక్క దాంట్లో పంచదార, సోజీ, గోధుమ నూక, సేమియా, ఉప్పు, రైస్, ఇవన్నీ కూడా ఒక్కొక్క బ్యాగ్లోనేమో 6 to 7 ఐటమ్స్ అన్నమాట. నేను నియర్లీ 1999 నుంచి చేస్తున్నాను సార్. ఇది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ సముద్ర తీరంలో అత్యంత వైభవంగా జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ. ముఖ్య అతిథిగా పాల్గొని సుమేధ నౌకపై ప్రయాణిస్తూ నౌకా ప్రదర్శనను వీక్షించిన రాష్ట్రపతి ముర్ము. సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధంలో అంతర్జాతీయ సహకారంపై కీలక ప్రసంగం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
భారతదేశం వాణిజ్య రక్షణకు ఘనమైన సముద్ర వారసత్వం కలిగిన దేశమని వెల్లడి. మంగళగిరిలో ఘనంగా జరిగిన ఎయిమ్స్ స్నాతకోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య వృత్తి గొప్పదనాన్ని కొనియాడిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. మదనపల్లి చిన్నారి హత్యపై మండిపడ్డ వైసీపీ శాసన మండలి సభ్యురాలు వరదు కళ్యాణి. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, మద్యం విచ్చలవిడిగా దొరకడం వల్లనే అఘాయిత్యాలు జరుగుతున్నాయని ధ్వజం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్తే.